పేరండి పొల్లయ్య గారు. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎలా తీసుకుంటున్నారండి పెన్షన్? నెల నెల తీసుకుంటున్నాం. నెల నెల వాలంటీర్లు వస్తున్నారు. వాలంటీర్ వచ్చేసి ఇచ్చేసిపోతాం. ఒకప్పుడు ఎట్లా తీసుకున్నారు బాబు గారు ఉన్న టైంలో? అప్పుడు పొటాలు పోయి పంచాయతీలో తీసుకుంటున్నాం. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇవ్వడం వాలంటీర్లు వైసీపీ వాళ్ళకే చేసుకుంటున్నారు, టీడీపీ వాళ్ళకి పథకాలు రావట్లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకుంటున్నారు అని చెప్పేసి అపోజిషన్ నుంచి అంటున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మరి అందరికి చేస్తున్నారా మీ గ్రామంలో? అందరూ వైసీపీ వాళ్ళకే చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. వాలంటీర్లు పెట్టడం ఉపయోగమేనా? ఉపయోగం. కరెక్ట్గా వస్తున్నారా? కరెక్ట్గా వస్తున్నారు. పింఛన్ టైం కల్లా తీసుకొచ్చి టైంకి డబ్బులు అడుగుతున్నారా ఏమన్నా వాలంటీర్లు? అడగల. వాలంటీర్లు డబ్బులు ఏమి అడగల. ఓకే, ఇప్పుడు పైన జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? మరి మీకు అనిపిస్తుంది? ఉండదు. సార్కి అంటే సార్ రాకముందు ఎలా ఉండేది? సార్ రాకముందు అన్ని ఇబ్బందిగానే ఉండేది, ఏమీ లేవు, అది ఇబ్బందిగానే ఉంది. సార్ వచ్చాక మాకు చాలా బెటర్గా ఉంది. ఇవి కూడా చేస్తా నమ్మకం ఉంది. మేము సార్ని కూడా కలిసాము, చేస్తామని చెప్పారు. మాకు చాలా సంతోషంగా కూడా ఉంది. సో పైన ఓవరాల్ గా జగన్ గారి గవర్నమెంట్ ఇప్పుడు పెట్టే స్కీమ్స్ చాలా బాగున్నాయండి. అందరికీ వస్తున్నాయి, అందరికీ అందుతున్నాయి. చాలా ప్రౌడ్గా కూడా ఉంది మాకైతే. ఈ గవర్నమెంట్ ని గెలిపించుకున్నప్పుడు ఆ రాష్ట్రం వెనక్కపోతుంది, దీని వల్లే రాష్ట్రం బీహార్ అయిపోతుంది. లేదు, అలా ఏమి అనిపించలేదు. నెక్స్ట్ వస్తే అడుక్కొని తినాలి అని చెప్పేసి కామెంట్ చేస్తారు. లేదు, అలా ఏమీ లేదండి. మాకు చాలా బాగుంది. అంటే ఆ మాటలు మనం నమ్మకూడదు కదా. మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనకు చాలా బాగుంది. ఇదే రావాలని కోరుకుంటున్నా. మా ఓటు మాత్రం జగన్ గారు. తప్పకుండా గెలిపించుకుంటాము. నమస్కారం. పేరండి? సుస్మిత గారు. జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుందండి. మాకు అన్ని అందాయి. ఏమేమి వచ్చాయండి ప్రభుత్వం నుంచి? మాకు అమ్మఒడి వచ్చింది, రుణమాఫీ వచ్చింది. ఆ రెండే వచ్చాయి. ప్రభుత్వం అయితే బాగానే ఉంది. గెలిపించుకుంటారా మళ్ళీ జగన్ గారు? గెలిపించుకుంటారు. ఓకే, ఎమ్మెల్యే గారు మంచిగా చేస్తున్నారు కదా. నేను వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు ప్రభుత్వం? బాగుంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ మళ్ళీ గెలుస్తారంటారా? గెలుస్తారు. జగన్ గారిని గెలిపించుకుంటారు. పథకాలు ఇవన్నీ ఇవ్వడం ఉపయోగమేనా? ఉపయోగం. బాబు గారు ఉన్నప్పుడు వచ్చాయి ఇలాంటి పథకాలు ఏమైనా? రాలేదు. చంద్రబాబు గారు ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు నేను వస్తే ఇంకా బాగా చేస్తా అంటున్నారు. మరి చంద్రబాబు గారు అంటున్నారు నేను ఇంకా డబుల్ పథకాలు ఇస్తా, నన్ను గెలిపియండి, బస్సులు ఫ్రీ ఇస్తా అంటున్నాడు. మరి అసలు మీకు ఎవరి మీద నమ్మకం ఉంది? జగన్ గారి మీద ఉందా లేకపోతే చంద్రబాబు గారి మీద ఉందా? జగన్ గారి మీద ఉంది. జగన్ గారి మీద. వెంకటేశ్వర్లు గారు ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. ఇప్పుడు మా దృష్టిలో బాగానే ఉంది. ఆయన ప్రభుత్వము బాగానే చేస్తా ఉన్నాడు. అంటే బయట ఎవరంటే అనుకుంటే మనకేమి, మనకు చేసేది మనకు మన మేలు చేస్తూ ఉన్నాడు. ఆ టైం మనం ఏమనే దానికి లేదు కదా. అసలు ఇంతకు ముందు ఎవరైనా చేశారా ఇట్లాంటి? ఎవరు లేదు, ఇదే ఫస్ట్ టైం ఆయన చేయడమే. ఇది ఇంతవరకు ఆయన చేసిందే లేదు ఆ ఫీల్డ్లో మాత్రం. ఈయన వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్లో ఈయన చేస్తా ఉన్నాడు. మాకు మన కరోనాలో కూడా బాగా ఈయన మమ్మల్ని ఆదుకున్నాడు. అందరూ కరోనా టైంలో అంతా ఇదిగా ఉన్నా కూడా వచ్చి మమ్మల్ని అందరిని విచారించి మంచి చెడ్డ అన్నీ చూసి మాకు పోయినారు కదా. రౌడీజం అంటే ఇప్పుడు వాళ్ళలో సోమత తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది. వీళ్ళ సోమత వీళ్ళకు ఉంటుంది, వాళ్ళ సోమత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎవరి శక్తి ఉంటుందో వాళ్ళు గెలుచుకుంటారు. మనం దాన్ని ఏం చేయలేము కదా. గోడ మీద పిల్లి ఎడుదుకుతుందో చెప్పలేము. అంటే రాజకీయాలు కూడా మనం చెప్పేదానికి కాదు. ఈ రోజు వాళ్ళతో కూడా ఉండొచ్చు, రేపు ఇట్లా పోవచ్చు, చెప్పేదానికి కాదు కదా. మాకు ఇప్పుడు ఆయన కూడా మాకు వచ్చినంటే మాకు ఇంకా సంతోషం. మాకు ఇంకా గెలిపించుకుంటాం కంపల్సరీ. నమస్కారం అమ్మా. నా పేరు చంగమ్మ. బాగుందండి. బాగుంది. రాబోయే ఎన్నికల్లో మరి ఎవరిని గెలిపిస్తారు? మేము జగన్ అన్ననే గెలిపిస్తాం. ఇప్పుడు జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తా అని చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. ఆయనతో మాకు పని లేదండి. ఎందుకనండి? అంటే మాకు ఇష్టపడిన వాళ్ళకి మేము ఓటు వేసుకుంటామండి. సో ఇప్పుడు జగన్ గారు అంటే ఇష్టం? అవునండి. ఈయన ఏమి నచ్చింది? ఈయన ప్రభుత్వం ఎలా ఉంది? మేము ఎప్పుడు ఇక్కడే ఎప్పుడు జగన్ గారికే చేస్తారు. ఓకే, పథకాలన్నీ మంచిగా అందుతున్నాయా మీకు? ప్రస్తుతానికి వచ్చే పథకాలన్నీ అందుతున్నాయి. వచ్చాయి మీకు? నాకు మాత్రం రేషన్ కార్డు లేదు, పింఛనే లేదు, రెండు లేవు. సో అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు చెప్పారా? సార్ని అడిగారా? చేస్తా అన్నాడా? చేస్తాను. ఓకే, సో మళ్ళీ మీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. సరేనండి. పవన్ కళ్యాణ్ గారు తెలుసా? నాకు తెలుసు అండి, కానీ వాళ్ళ గురించి పెద్దగా నాకు తెలియదు అండి.
తెలుసు కానీ వాళ్ళు పెద్దగా తెలియదు. తెలియదు వాళ్ళ స్టోరీ మాకు. ఓకే, మీకు జగన్ గారే కావాలి. విధిగా తప్పకుండా అన్నీ చేశాడు. మనకు ఏమి రైతు భరోసా కానీ ఉపాధి హామీది కానీ మన రైతులకి ఏం కావాలా కానీ చేశాడు. కానీ చెప్పండి. చేశాడు. ఆయన వంతు ఆయన ఏం చేయాలో అది ఖచ్చితంగా చేశాడు. మనకు ఎస్సీ ఎస్టీలకు కొంచెం బాధగా ఉంది. వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా హెల్ప్ చేసి వాళ్ళ పిల్లలు ఎవరైనా చదివి ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి స్తోమత ఎంతవరకు చదివారో దాన్ని బట్టి చేస్తే చేశాడు. అవి చేశాడు, అది చేశారు. అంటే మనకైతే చిన్నపిల్లలు లేరు, వచ్చే వాళ్ళకి వచ్చింది తప్పనిసరిగా చేశాడు బాగానే. కానీ ఆయన మనసులో ఏముందో అది తప్పకుండా చేశాడు. కోరికలు అయితే మనం కోరేదే బాగుండదు, అట్లని మా ఉద్దేశము. ఇకపై కూడా ఆయన వస్తే బాగుంటుందని నా కోరిక. పేరండి? కాంతమ్మ. కాంతమ్మ గారు, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందండి? బాగానే ఉంది. మీకు మంచిగా అనిపిస్తుంది? మంచిగానే చేస్తారు. పథకాలు ఏమైనా వస్తున్నాయండి? మాకేం పిల్లలు చదువుకునే పిల్లలు లేరు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీకేమన్నా వస్తున్నాయా? మీ ఇంట్లో పెన్షన్స్ కానీ 40 సంవత్సరాలు కానీ 18,000 వస్తుంది. 18,000 వస్తుంది కదా? ఓకే, బాగుందా మరి? ఇప్పుడు 18,000 ఇవ్వకూడదు అని చెప్పేసి అని అంటున్నారండి చంద్రబాబు గారు. 40 సంవత్సరాల వాళ్ళు పని చేసుకుంటారు కదా, వాళ్ళకి ఎందుకు 18,000 అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మరి ఉపయోగం ఉందా లేదంటే ఆయన ఉచితంగా ఇచ్చేస్తున్నారు అనిపిస్తుందా మీకు కూడా? ఇస్తా అన్నారు అందరికి. బాగుందా? బాగుంది, ఇస్తున్నారు అందరికి. పిల్లలు స్కూల్ పిల్లలకు అందరికి సహాయం చేస్తాను. రైతులకి రైతు భరోసా, వ్యవసాయదారులకి ఎలా ఉందమ్మా మీ గ్రామంలో? బాగా మంచిగా ఉందా? ఓకే, రాబోయే ఎన్నికల్లో మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారిని ఎలా ప్రభుత్వం ఉంది? నేనే గెలాలని గెలిచే అవకాశం ఉందంటారా? మంచిగా చేస్తున్నారా? ఏం ప్రాబ్లం లేదండి, అంతా బాగానే ఉంది. గెలిపించుకుంటారు పైన జగన్ గారిని గెలిపించుకుంటారు. అపోజిషన్ వాళ్ళు పథకాలు ఎక్కువ ఇస్తా అంటున్నారు, మరి వాళ్ళు కావాలా వీళ్ళు కావాలా? వీళ్ళే కావాలా, మేము చేసిన వాళ్ళే కావాలి కదా.